హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. ఈ ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వన్ ఇంచ్ ఓ ప్రేమ పార్ట్ 55 చూసే ముందు పార్ట్ 54 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వేద్ తన దగ్గరకు వచ్చి ఇంచు దూరంలో నిలబడి తన ముఖం మీద చిన్నగా గాలి ఊదుతూ, ఎప్పటిలాగే ఉండవే, కాకపోతే నా మీద నెగిటివ్ తీసేసి చూడు, ఖచ్చితంగా నీకు పాజిటివ్గానే కనిపిస్తాను. అంతేకాని నేను కాని క్యారెక్టర్లోకి దూరిపోవాలని ట్రై చేయకు. ఎందుకంటే ఐ లవ్ యువర్ క్యారెక్టర్ అని చిన్నగా లిప్ కిస్ ఇచ్చినట్టు చేసి కన్ను కొట్టి వెళ్ళిపోతే, అంగుళం దూరం నుంచి అల్లాడిస్తూ ఉన్న అతని పేరుకి నయన పాపలో సిగ్గు బిడియం వచ్చి చేరుతోంటే శరీరమంతా అతని వారి చూపులకు ఒక రకంగా అయిపోతుంది. ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత వేద్ టీవీ చూస్తూ ఉంటే నయన వచ్చి వేద్కి కొంచెం దూరంలో కూర్చొని టీవీ చూస్తోంది. తనకి వేద్తో మాట్లాడాలని, అతనితో టైం స్పెండ్ చేయాలని అనిపిస్తూ ఉంటే అలా ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియకపోతూ ఉంటే, తను క్యూటీగా ఉన్నప్పుడు వేద్ తీసుకునే చొరవ తనతో ఉండే విధానానికి ఇప్పుడు పూర్తిగా విరుద్ధంగా ఉండడంతో తనకి ఎక్కడ లేని కోపం వస్తుంది. కానీ అది ఎక్స్ప్రెస్ ఎలా చేయాలో కూడా చేతకాక తనే కొంచెం వేరే వైపుకు జరిగి, బావా, వేరే మూవీ ఏవైనా ఉంటే పెట్టచ్చు కదా అని అడిగింది. వేద్ పాప ఫీట్లని అబ్జర్వ్ చేస్తూనే స్క్రీన్ మీదకు కళ్ళు తిప్పి, ఏ మూవీ చూస్తావు అని అడిగాడు. నయన మనసులో ఏ మూవీ రన్ అవడం లేదు, కేవలం వేద్తో టైం స్పెండ్ చేయాలని తప్ప. కానీ తప్పదు కదా. వేద్ వైపు చూస్తూనే, ఏదైనా రొమాంటిక్ మూవీ పెట్టు బావా అని అడిగింది. వేద్ చిన్నగా నవ్వుతూ, 50 షేడ్స్ ఆఫ్ గ్రే చూసావా అని అడిగాడు. నయన పాప లేదు అని అనడంతో అదే మూవీ పెట్టాడు. కొంతవరకు బానే ఉన్న హీరోయిన్ ఎంటర్ అయిన దగ్గర నుంచి వస్తున్న సీన్స్ కి పాప గుడ్లు రెండు బయటకు వచ్చి ఇబ్బందిగా అక్కడ ఉండలేక తన కళ్ళకు చేయి అడ్డం పెట్టుకుని, ఇలాంటి మూవీ పెట్టావేంటి అని వేద్ని చిన్నగా కొడుతూ ఉంటే, వేద్ నవ్వుతూ, రొమాంటిక్ మూవీ అని అడిగావు కదా, ఇది రొమాంటిక్ మూవీ చూడు అని అన్నాడు. అతనితో క్లోజ్ గా ఉండడానికి అవకాశం కోసమే చూస్తున్న నైనా వేద్ కాలం పట్టుకొని అతని మెడ కింద తల దాచుకొని, వద్దు తీసే బావా అని అంటూనే అతని నుంచి వస్తున్న పర్ఫ్యూమ్ స్మెల్ ని గట్టిగా పీల్చింది. ఆ గొప్పకి వేద్ బాడీలో నర్వ్స్ అన్ని యాక్టివేట్ అవుతూ ఉంటే కష్టంగా కంట్రోల్ చేసుకుని తన చేతిని నయన నడుము మీదకి చేర్చి కొంచెం దగ్గరికి లాక్కున్నాడు. వాళ్ళిద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యమేలుతూ ఉన్నా వారి మనసులు మాత్రం సంతోషంగా సంభాషిస్తున్నాయి. 10 నిమిషాల తర్వాత వేద మూవీ ఆఫ్ చేసి నయనకు ఎంతో ఇష్టమైన వీడియో గేమ్ కనెక్ట్ చేయడంతో నయన చేతులు రెండు పైకెత్తి, హే థ్యాంక్ యూ బావా అని వెంటనే జాస్టిక్స్ తీసుకుంటే, ఇంకొక జాస్టిక్ వేద్ తీసుకొని, రెడీయా అన్నట్టు సైగ చేయడంతో నయన కూడా రెడీ అన్నట్టు చూసి ఇద్దరు వీడియో గేమ్ ఆడటం మొదలు పెట్టారు. లంచ్ టైం దాటిపోయి ఈవినింగ్ టైం అవుతున్నా కూడా ఆ గేమ్ ఎండ్ అవ్వకపోతే నయన పాపకి ఆకలి కేకలు వేయడంతో, బాబోయ్ ఇక నా వల్ల కాదు అని ఆ జాస్టిక్ వదిలేసి పక్కన పడిపోతే వేద్ అప్పటికప్పుడు ఫుడ్ ఆర్డర్ చేశాడు. అలా ఇద్దరు కలిసి లంచ్ చేసేసి ఇక డిన్నర్ స్కిప్ చేసే మూడ్ లో ఉండడంతో సరదాగా పబ్కి వెళ్దామని సిటీ నుండి నయనగా మారిన తనని పబ్కి తీసుకుని వెళ్ళాడు. ఆ రోజు మొదలు ఒంటరిగా ఉన్న వాళ్ళ మధ్యలో ఒంటరితనాన్ని దరిచేరనివ్వకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ కొంచెం దూరాన్ని వెరుపుని కూడా పోగొట్టుకున్నారు. ఇద్దరు చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నారు. ఎక్కడ ఎంత ఫ్రీగా ఉన్నా బెడ్రూమ్కి వెళ్ళేసరికి ఇద్దరి పక్కలు మాత్రం వేరే. నయన వేద్కి ఎంత దగ్గర అవ్వాలని ట్రై చేస్తూ ఉన్నా అతను మాత్రం దూరం పెడుతూ ఉంటే నయనలో ఇంకొక పక్క అసహనం, మరో పక్క భయం. వేద్కి తనంటే ఇష్టం లేదేమో అన్న చిన్న బెరుపు మెల్లగా మొదలయ్యాయి. డేస్ ఎలా మూవ్ అయిపోతుంది అర్థం కావటం లేదు. తన అనుమానం మనసులో మొదలవుతూ ఉన్నా తను వేద్ని మాత్రం దూరం పెట్టడం లేదు. అలా ఓ రోజు నైట్ వేద్ కోసం తను వైట్ శారీలో రెడీ అయ్యి తలలో పూలు పెట్టుకొని టెన్షన్ గా వెయిట్ చేస్తూ ఉంటే ఆ గదిలోకి వచ్చిన వేద్ నయనంతో అలా చూసి ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయాడు. నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ నయన దగ్గరికి వెళ్ళేసరికి అప్పటికే నయనకి టెన్షన్తో చేతుల్లో చెమటలు పట్టేశాయి. ఎందుకు తను వారిద్దరి మధ్య ఇంటిమేషన్ ని, ఫిజికల్ రిలేషన్ ని కోరుకుంటోందో తనకే అర్థం కావటం లేదు. బహుశా
భార్యాభర్తల బంధం అంటే అదేనేమో. తన ఆలోచనలో తను ఉంటే వేద్ తనని అలా చూసి ఫ్రీజ్ అయిపోయి ఆటోమేటిక్గా అతని కాళ్ళు తన ప్రమేయం లేకుండానే నయన దగ్గరికి వెళ్తూ ఉంటే వేద్ తనకు ఒక అంగుళం దూరంలో ఉన్నప్పుడే ఆగిపోయి తన ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకుంటూ నయన వైపు చూసి కళ్ళు ఎగరేసి, ఏంటి ఇంత హాట్ గా రెడీ అయ్యావు అని అడిగితే నయన సిగ్గుపడింది. వేద్ మాత్రం తనని చూపులతో తినేస్తూ ఉంటే నయన వేద్ ఎంతసేపైనా వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ ఒక్క అంగుళం చెరిపేసి దగ్గరికి రానందుకు అప్పటికే తన కళ్ళలో కన్నీళ్లు చేరుతూ ఉంటే తనే ఆ అంగుళం ముందుకు జరిగి వేద్ కళ్ళలోకి సూటిగా చూస్తూ, ఇంకా నన్ను చూస్తే ఓసిడి ఫీలింగ్ పోలేదా? నన్ను టచ్ చేస్తూ ఉంటే నీకు ఇబ్బందిగా ఉందా? అందుకే దూరంగా ఉంటున్నావా అని బర్స్ట్ అయిపోయింది. చిన్నగా నవ్వుతూ తన చెంపల మీద జారిన కన్నీళ్లను మొదటిసారి అతని పెదవులతో తాకి, మన పాప వల్ల ఆ ఓసిడి ఎప్పుడో నాలో డెస్ట్రాయ్ అయిపోయింది అని ఇంటెన్స్ గా తన కళ్ళలోకి చూస్తూ ఒక్కసారిగా తన పెదవుల్ని లాక్ చేశాడు. పెదవుల నుంచి నాలుకను ముడిపడుతూ ఉంటే అతని చేతులు నయన శరీరం అంతా నాట్యమాడుతున్నాయి. అతని పెదవులు ఆమె పెదవులను వీడి బుగ్గలు ఆ తర్వాత నయన మెడ వంపున చేరి ఆ తరువాత ఆమె పరువాలను తాకుతున్నప్పుడు అతని చేతులు నిలకడ లేక నయన కొలతలన్నీ కొలుస్తున్నాయి. వారిద్దరి జగడంలో నయన పవిట ఎప్పుడు చెదిరిపోయిందో తెలియదు. భారంగా ఊపిరి తీస్తున్న తన పరువాలను చూసి వేద్ ఒక్క క్షణం ఆగలేక తనని నెమ్మదిగా మంచం మీదకి చేర్చి తన ఒంటి మీద షర్ట్ ని రిమూవ్ చేసి పక్కన పడేసి మరోసారి నయన పెదవుల్ని అందుకున్నాడు. అప్పటికే తనకి ఊపిరి భారమై లైట్ గా పొత్తి కడుపులో నొప్పి వస్తున్నట్లు అనిపిస్తూ ఉంటే ఒక్కసారిగా బిగబట్టిన నయనని చూసి వెంటనే పాప ప్రెగ్నెంట్ అన్న విషయం గుర్తొచ్చిన వేడి మొత్తం చల్లారిపోవడంతో నెమ్మదిగా లిప్ కిస్ చేస్తూ తన పక్కకు ఒరిగిపోయాడు. ఇంత దూరం వచ్చిన తర్వాత తనని అతనిలో కలుపుకోకుండా వదిలేసిన వేద్ తీరుకు నయన అయోమయంగా అతని వైపు చూస్తూ ఉంటే వేద్ నయన చెంప నిమురుతూ, షూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పిన తర్వాత అప్పుడే ఇది అని అన్నాడు. నయన బేలగా, నా వల్ల కాదు, నేను మూవీ చేయలేను అని అంటే వేద్ కృష్ణమూర్తి అవతారంలో పడుకొని, నీ వల్ల అవుతుంది, ఈ మూవీలో ఎక్కడా నిన్ను కొంచెం కూడా ఎక్స్పోజ్ చేయనివ్వలేదు, ఒక్క పెళ్లి సీన్ అయితే మూవీ కంప్లీట్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే మన మీద భారీగా అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు డైరెక్టర్, ప్రొడ్యూసర్. ఇప్పుడు వాళ్ళ హోప్ ని మనం తీసేయకూడదు. మనీ ఈజ్ నాట్ ఏ మ్యాటర్, కానీ ఆ ఎఫర్ట్ నీకు తెలుసు కదా, మనం ఎంత కష్టపడ్డాము అని అనగానే నయన గుండెల్లో తలదాచుకొని, నా వల్ల ఇదంతా కాదు బాబా అని అంటే తన చుట్టూ చేయి వేసి ఇంకొంచెం దగ్గరకు లాక్కొని, నా మరదలకి కాదు అవ్వదు అనే మాటలు చెప్పడం రాదు, షీఈ్ ఏ రెబల్, ఐ లైక్ హర్ అని అన్నాడు. ఆ మాటకి నయన చిన్నగా నవ్వితే, ఎలాగో మన పెళ్లి టెన్షన్ గా అయిపోయింది, ఈ మూవీలో జరిగే పెళ్ళైనా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అని కన్ను కొట్టి తనకి చిన్న పెక్కిచ్చి డైరెక్టర్ కి షూట్ ప్లాన్ చేయమని వెంటనే కాల్ కూడా చేసేశాడు. మాటలకు కన్విన్స్ అయిన నయన ఎట్లా ఆ ఒక్క సీన్ వరకు యాడ్ చేయడానికి ఒప్పుకుంది. అలా ఒప్పుకోవడానికి ఒక రీజన్ అడగడం, డైరెక్టర్ ఇబ్బంది పడడం అయితే మరొక రీజన్ మాత్రం ఎవ్వరికీ తెలియని నిజం. కేవలం నిషి వల్లే తను యాక్సిడెంటల్ గా వాటర్ లో పడిపోయి తనకి దెబ్బ తగిలించుకుందన్న నిజం. కానీ నిషి చేసిన పని వల్ల తనకి మేలే జరిగింది కాబట్టి ఆ విషయాన్ని సాగదీయకుండా అక్కడితో వదిలేసింది. కానీ ఆ పాపకి ఇవ్వాల్సిన కోట బ్యాలెన్స్ ఉండడంతో అది కూడా తీరిపోతుందిలే అని మనసులో అనుకొని పాప కోసం కొత్త ప్లాన్ 2-3 రెడీ చేసింది. కానీ తన వెనుక ఉన్నప్పుడు అలాంటి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాలు ఎందుకులే అని తో క్లోజ్ గా ఉంటే ఆటోమేటిక్ గా కుళ్ళుకొని చచ్చిపోయే వాళ్ళ జాబితాలో ముందు తనే ఉంటుంది అని అర్థం చేసుకొని లైట్ తీసుకుంది. అనుకున్నట్టుగానే షూట్ కి బయలుదేరారు. వెళ్లేసరికి అప్పటికే సెట్ రెడీ చేసి ఉంది. ఆ సెట్ ఎలా ఉంది అంటే, ఇది కేవలం సెట్టింగేనా లేకపోతే నిజంగానే పెళ్లి అరేంజ్మెంట్సా అన్న రేంజ్ లో ఉంది. అప్పటికే ఆ సెట్ దగ్గరికి హనీమూన్ కి పోయిన బాలాజీ గారు, ధరణి గారు విత్ స్నిగ్ధ, సర్వ, నవ్య, ఇంద్ర, ప్రియలతో పాటు
లాంగ్ వరల్డ్ ట్రిప్ అని 45 రోజులు రామని పోయిన వాళ్ళు 20 రోజులకి వెనక్కి తిరిగి వచ్చారు కీర్తి, రిషి. అందరూ అక్కడే ఉండేసరికి నయన షాక్గా ఒక్కసారే, ఏంటి మీరు షూటింగ్ చూడ్డానికి వచ్చారా, ఇంకా ఏదైనా పని మీద వచ్చారా అని అడిగితే ధరణి తనకు సమాధానం చెప్పకుండా, మరొక మాట మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఈ రోజుకి నయనను మేకప్ ఆర్టిస్ట్ ని ఆపేసి నేను తనని రెడీ చేస్తానని చెప్పి తీసుకువెళ్లడంతో నయనకైతే పిచ్చ షాకింగ్ గా అనిపించింది. ధరణికి అసిస్ట్ చేయడానికి నవ్య, కీర్తి, ప్రియా కూడా రావడంతో సర్ప్రైజ్ అయింది. వేద్ని మగ బ్యాచ్ మొత్తం తీసుకెళ్లారు. మేకప్ ఆర్టిస్ట్ అతన్ని మూవీకి కావలసినట్టుగా మేకప్ చేస్తూ ఉంటే వీళ్ళు తమకు తోచిన హెల్ప్ చేశారు. ఆ పెళ్లి సీన్లోనే నిషికి కూడా కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉండడంతో నిషి కూడా ఆ రోజు షూటింగ్కి వచ్చింది. ధరణి నయన కోసం రాణి కళ చీరకి రత్నావళి రంగు అంచుతో రత్నావళి రంగు బ్లౌజ్, తను నయన కోసం తీసుకున్న డైమండ్ నెక్ సెట్స్ నుంచి ద బెస్ట్ తీసుకొని అందంగా అలంకరించింది. నేచురల్ ఫ్లేవర్స్తో తనకి పూల జడ వేశారు. ఆ తర్వాత చేతిలో నిండా మట్టి గాజులతో పాటు డైమండ్ బ్యాంగిల్స్ వేసి బుగ్గన చుక్క, తలకి బాసికం, నుదుటిన కళ్యాణ తిలకం దిద్దారు. ప్రియా, కీర్తి, నవ్య ముగ్గురు తనకి కాళ్ళకి పారాణి పెడుతూ ఉంటే ధరణి ఇంకా చిన్న చిన్న సవరణలు చేసి తనకి మెటికలు విరిచి ఇంకొక క్షణం ఎదురుగా ఉండలేక ఆ క్యారవన్ నుంచి బయటకు వెళ్లిపోయి తన కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చింది. తన చేతులతో పెళ్లి కూతురు చేసి 4 అక్షంతలు వేసి మేనత్తగా తను చేయాల్సిన పనులేవి తన జీవితంలో జరగకుండానే ఉన్న ఒక్క మేనగోడలకి పెళ్ళయిందేనే ఆ బాధ తన మనసును కలిచివేస్తోంది. ఇప్పటికైనా తను సంతోషంగా ఉందని ఆనందం, మరో పక్కన తన ఇంటికి కోడలుగా అడుగు పెడుతుందని సంతోషం ఇంకో పక్కన చేరి ఆ కన్నీళ్లకు అడ్డుకట్ట వేశాయి. అదంతా చూసిన బాలాజీ బాధగా కళ్ళు తుడుచుకొని అక్కడికి వచ్చి ధరణి తల తన గుండెలకు హత్తుకొని అది చూడడానికి నోచుకొని చెల్లి బావని మనసులోనే తలుచుకొని ఆయన బాధపడ్డారు. వారిద్దరిని చూసిన మిగతా వాళ్ళు కూడా బాధపడ్డారు. కానీ ఆ క్షణం నయన అప్సెట్ అయితే వాళ్ళు ఎవ్వరూ తట్టుకోలేరు కాబట్టి వెంటనే సెట్ అయిపోయారు. ప్రియా, నవ్య, కీర్తి కూడా క్యారవాన్ నుంచి బయటకు రావడంతో షూటింగ్ స్టార్ట్ అయితే ఎంత టైం పడుతుందో అని అక్కడే ఉన్న జ్యూస్ తీసుకొని తాగుతూ తనని తాను అద్దంలో చూసుకుంది నయన. తనని రెడీ చేసిన విధానం తనకే నచ్చడంతో ఎంతైనా నా అత్త సూపర్ టాలెంటెడ్లే అని వాళ్ళ అత్తని కొంచెంసేపు పొగుడుకొని కొంచెంసేపు తన అందానికి తనే దిష్టి పెట్టుకొని జ్యూస్ తాగే పనిలో పడితే తన క్యారవన్లోకి నెమ్మదిగా ఎంటర్ అయింది నిషి. నిషి అని ఒక కంట అబ్జర్వ్ చేసిన నయన పాప మనసులోనే నవ్వుకొని హాయ్ నిషి అని ఫేక్ నవ్వుతో అంటే నిషి తనను చూసి కుళ్ళిపోతూనే హాయ్ హవర్ యు సాక్షి అంది. నైనా యా ఐఎమ్ నైనా, నా వైఫ్ ఆఫ్ అభినయ వేద్ అంది. నిషి స్టైల్ గా నవ్వుతూ అయితే గతం గుర్తొచ్చిన తర్వాత నీ పొజిషన్ ఏంటో మర్చిపోయావా అని అడిగితే నయన వెంటనే నిషి జుట్టు పట్టుకొని వెనక్కి గట్టిగా వంచేసి ఒక కాలు డెస్క్ మీద పెట్టి నిషి 2 చేతులు ఇంకో చేత్తో పట్టుకొని ఏంటే ఎక్స్ట్రా చేస్తున్నావు, పోయిన గతం నీ వల్ల గుర్తొచ్చిందిలే అని లైట్ తీసుకున్నా. ఇప్పుడు గనక నువ్వు ఇలా కథలు పడ్డావే అనుకో, ఆ రోజు షూటింగ్ లో ఆ వంక ఈ వంక పెట్టుకొని నువ్వు కావాలనే గ్రడ్జ్ తో నన్ను అక్కడ తోసేసి నాకు దెబ్బ తగిలేటట్టు చేసి నేను చచ్చిపోతే ఆ సింపతితో నువ్వు వేద్కి దగ్గరై మా బావని పెళ్లి చేసుకోవాలనుకున్నావని నువ్వు రచించిన నీ అద్భుతమైన రచన నాకు తెలియదనుకుంటున్నావా? అదే రచన స్క్రీన్ పేలుతో సహా తీసుకెళ్లి ఇప్పుడు నా బావ ముందు పెట్టానే అనుకో, నేను ముక్కలు ముక్కలుగా నరికి షూటింగ్ లో కాకులు గెద్దలు రావు కదా, మా ఇంట్లో ఉన్న కుక్కలకి వేసేస్తాడు, చెప్పమంటావా అని చాలా సీరియస్ గా అడిగితే ఆ మాటలకి నిషి ఒక్కసారిగా జరిగింది. ఏం మాట్లాడుతున్నావు? నేను నిన్ను తోయడం ఏంటి, అది కూడా ప్లాన్డ్ గా, నాకేం అవసరం అని అబద్ధమాడాలని చూస్తే నైనా ఇంకొంచెం ఎక్కువ జుట్టు పట్టుకొని వంచుతూ నా దగ్గర కాదు నీ నాటకాలు, అప్పుడేదో గతం గుర్తులేక నేను నమ్మాను, అంతకు ముందేమో నా బావకి నేనంటే ఇష్టం లేదేమో అని నేను పట్టించుకోలేదు, కానీ మన ఒరిజినల్ అయితే ఇదే, తేడా వస్తే తాట తీస్తా. బెటర్ నాతో జాగ్రత్తగా ఉండు, లేదని తోక జాడించావో నీ జీవితం రోడ్డు మీదకి లాగడం నాకు చిటికెలో పని అని 2 చిటికెలు వేసి
నువ్వు ఇంత అందంగా ఉండటం నాకు నచ్చలేదు. అయినా యాక్చువల్లీ నువ్వు కోతిలాగా ఉన్నావు. అందంగా లేవనుకో, మేకప్ వేస్తే చూడడం ఓకే. బట్ ఇప్పుడు కూడా కొంచెం అందంగా కనిపిస్తున్నావు. ఇది కూడా నాకు నచ్చలేదు అని అంటూనే తన చేతిలో ఉన్న కాజల్ తీసుకొని నిషి ముఖం అంతా పూసేసి, ఆహా సూపర్ ఉన్నావే అని 2 ఫొటోస్ తీసి జుట్టు పట్టుకొని క్యారవాన్ నుంచి బయటకు గెంటేసింది. నిషి బయటపడడమే ఎవరికంట పడకుండా అక్కడ నుంచి జంప్. 10 నిమిషాలకి వేత్తో సెట్లో పూజ చేయిస్తూ ఉంటే పెళ్లి కూతుర్ని తీసుకురండమ్మా అన్న పిలుపు వినపడడంతో సీన్ ఓకే అయింది అని గబగబా క్యారవన్లోంచి దిగి నడుచుకుంటూ సెట్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటే, ఇదేంటి పెళ్లి కూతురు స్పీడ్గా వచ్చేసింది అని అప్పటికే అక్కడ షూటింగ్లోకి వచ్చిన వాళ్ళు కాకుండా కొంతమంది పెళ్లి అనుకుని వచ్చిన వాళ్ళు అనుకుంటూ ఉంటే, ధరణి నయనం తీసుకుందామని వెళ్ళేసరికి నయన పెళ్లి పీటల మీదకు డైరెక్ట్ గా వెళ్ళిపోవడం చూసి తల కొట్టుకొని, ఆగవే అని అరిచి తన చేతిలో కొబ్బరి బొండం పెట్టి, కెమెరా రోల్ అవుతుంది అని పల్లెటూరు పెళ్లి కదా అని కొంచెం సిగ్గుపడు అని అంటే, నయన కూడా ఆ క్యారెక్టర్లో దూరిపోయి నెమ్మదిగా సిగ్గుపడుతూ పెళ్లి పీటల దగ్గరకు వచ్చేసింది. అలా జీలకర్ర బెల్లం ఆ తర్వాత ఒక్కొక్క క్రతువు పూర్తయిపోతూ ఉంటే, ఆ తర్వాత మాంగళ్య ధారణ వచ్చేసరికి అప్పటి వరకు నార్మల్ గానే మూవీ షూటింగ్ అనుకున్న నయనకి ఒక్క క్షణం గుండెల్లో మున్నులా దిగుతూ ఉంటే నిర్భావంగా మారిపోయింది. కానీ డైరెక్టర్ కట్ చెప్పకుండా సీన్ కంటిన్యూ అయిపోతూ ఉంటే నయన మాత్రం కళ్ళు కిందకి దించి అలాగే ఉండిపోయింది. కరెక్ట్ గా మాంగళ్యం తంతున అన్న మంత్రాలు వినపడుతూ ఉంటే తన మెడలో చేరిన మంగళసూత్రాన్ని బాధగా తాకి కళ్ళ నిండా నీళ్లతో ఆ సూత్రాన్ని చూసేసరికి ఎందుకు అనుమానంగా ఉండి కళ్ళు నీట్గా తుడిచేసుకొని చూసింది. అది తనదే. ఎప్పుడైతే తన ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టిందో ఆ క్షణం తీసేసింది అదే సూత్రం. మరి ఇన్నాళ్ళకి తన మెడలో చేరితే తనకి ఎక్కడ లేని సంతోషం వచ్చింది. వెంటనే కన్నీళ్లతో వేద్ వైపు చూస్తూ ఉంటే వేద్ నయన చెంపల మీద జారే ప్రేమగా ఆ కన్నీరు తుడిచి తన నుదుటి మీద ముద్దు పెట్టుకుంటే నయన వెంటనే వేద్ మెడ చుట్టూ చేయి వేసింది. వేద్ కూడా సంతోషంగా నయన కళ్ళలోకి చూస్తూ ప్రేమ నిండిన గొంతుతో ఐ లవ్ యూ అని అన్నాడు. నయన తన మాటలన్నీ కూడా తీసుకొని ఐ లవ్ యూ బావా, ఐ లవ్ యూ సో మచ్ అని వేద్ని గట్టిగా హత్తుకుపోయి తన కన్నీళ్లకు ఇన్నాళ్ళు తన మదిలో గూడు కట్టుకున్న బాధని, తన కష్టాలని అన్నిటినీ వేద్ భుజం మీద కన్నీళ్ల రూపంలో వదిలేస్తూ ఉంటే వారిద్దరి మధ్య దూరాన్ని, వాళ్ళ మధ్య ఉన్న ఈగోని అన్నిటినీ వేద్ కూడా సైలెంట్ గా తనని హత్తుకొని అతని కన్నీళ్ల రూపంలో స్వేచ్ఛనిచ్చాడు. ఆ క్షణం వారిద్దరి మధ్య ప్రేమ చూసిన అందరి కళ్ళు తడితేరగా వారి జీవితం పరిపూర్ణంగా మారింది అని గుర్తు చేస్తూ నింద వచ్చి ఆ హగ్ లో జతైంది. వేద్ తన ముద్దుల కూతురు దగ్గర తీసుకొని ముద్దు పెడితే నయన కూడా స్నిగ్ధని దగ్గరకు తీసుకుంది. కరెక్ట్ గా ఆ టైంకి అందరూ కలర్ బాంబ్స్ పేలుస్తూ ఉంటే నయన తన మెడలో ఉన్న తాళిని ఇష్టంగా కళ్ళకద్దుకొని వేద్ వైపు చూసి అంతమంది ఉన్నా కూడా ఆగకుండా అతని పెదవుల మీద చిన్న పెక్కిచ్చింది. వేద్ చిన్న చిరునవ్వుతో నయన కళ్ళలోకి చూస్తూ ఏ సర్ప్రైజ్ ఫర్ యూ అని నయన చేతిని తన కుడి చేతితో పట్టుకొని నయన పుట్ట మీదకు పెట్టి మళ్ళీ మనం పేరెంట్స్ కాబోతున్నాము అని అన్నాడు. ఆ మాటకి నయన కన్నీళ్లు మళ్ళీ జలజల రాలిపోతూ ఉంటే అవునా అన్నట్లు ఆశ్చర్యంగా చూసింది. వేద్ అవును అన్నట్టు తలూపడంతో నయన తన పొట్ట మీద చెయ్యి వేసుకొని తనకి ఈ మధ్య బాగా ఆకలి వేయడం, నిద్ర రావడం గుర్తు వచ్చి దానికి కారణం ఇదే అనుకుని ప్రేమగా పొట్టని తడుముకొని వేద్ వైపు చూసేసరికి నయనని ఇంకొకసారి గట్టిగా హత్తుకున్నాడు. తర్వాత పెళ్లి సీన్ మొత్తం కంప్లీట్ అయిపోవడంతో గుమ్మం దాటే సీన్ కూడా చాలా నేచురల్ గా వాళ్ళ లైఫ్ లో మిస్ అయిన ప్రతి మూమెంట్ ని గ్యాదర్ చేసేలాగా ఆ మూవీ షూట్ లో కంప్లీట్ చేయించి ఇక షూట్ కంప్లీట్ అయిపోయింది అనుకున్న ఆ మరుక్షణమే వేద్ అక్కడ నుంచి నయనని తనని 2 చేతులతో ఎత్తుకొని కార్ని హాస్పిటల్ వైపు పరిగెత్తించాడు. అప్పటికే గైనకాలజిస్ట్ అపాయింట్మెంట్ తీసుకోవడంతో వీళ్ళు విఐపి కావడంతో ఎక్కడ ఆగకుండా నేరుగా డాక్టర్ని మీట్ అయ్యి వేద్ తన డౌట్స్ అన్నీ తెలుసుకున్నాక నయనకి దూరంగా ఉండాల్సిన అవసరం లేదని డాక్టర్ చెప్పేసరికి వేద్ ముఖం సంతోషంతో వెలిగిపోయింది. ఆ నెక్స్ట్ మినిట్ ఎవరికో కాల్ చేసి నయన ఇంటి అడ్రస్ చెప్పి ఆ తర్వాత నయనని తీసుకొని వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి నయన వాళ్ళ ఇల్లు మొత్తం
ఫస్ట్ నైట్ సెటప్ అరేంజ్ చేసి ఉంది. దాన్ని చూసిన నైనా ఆశ్చర్యంగా వేద్ వైపు చూస్తే బాబు ఇంకొక క్షణం ఆగకుండా పాపని 2 చేతుల్లో తీసుకొని ఇంట్లోకి వెళ్లి డోర్ లాక్ పెట్టేశాడు. మరి ఇప్పుడు విడిపోయి విడాకులు తీసుకున్న జంట మళ్ళీ కొత్తగా పెళ్లి చేసుకొని కొత్త జీవితం మొదలు పెడుతున్నారా? ప్రెగ్నెంట్ గా ఉన్న తన లవ్వర్ మెడలో తాళి కట్టి భార్యం చేసుకొని ఫస్ట్ నైట్ కి రెడీ అయి లైఫ్ లో ప్రేమ పెళ్లి పిల్లల ఆర్డర్ తప్పి జరిగినా ఈ కొత్త లైఫ్ లో అన్ని కరెక్ట్ గా జరిగి వారి జీవితం హాయిగా సాగిపోవాలని కోరుకుంటూ రేపటితో మన్నించు ఓ ప్రేమ ముగిస్తున్నాం. మరి రేపటి ఎపిసోడ్ ని మిస్ కాకుండా అందరూ ఫాలో అయిపోండి. అలానే ఈ రోజు ఎపిసోడ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.